సింపుల్ అండ్ టేస్టీగా నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, పసుపు, సాల్ట్ వేసుకుని 1 నిమిషం తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వండుకున్న రైస్ ఈ కడాయిలో వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో గుమగుమలాడే పులిహోరలో కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. అంతే, నిమ్మకాయ పులిహోర రెడీ. ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలి అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.